రామాయణంలో స్పెషల్ క్యారెక్టర్ ఏదన్నా ఉందంటే అది ఇంద్రజిత్ అని చెప్పొచ్చు. సో, రావణాసురుడు కుమారుడు ఇంద్రజిత్ అయితే. సో, ఈరోజు వీడియోలో దీని గురించి అయితే తెలుసుకుందాం. సో, వీడియోని ఎవరైతే కొత్తవారు చూస్తున్నారో ఈ మన ఛానల్‌ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అండ్ స్టోరీస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని, లైక్ అయితే ఒకటేసుకోండి. సో, చూస్తున్నారు కానీ ఇన్ఫర్మేటివ్ గురించి అంత పెద్దగా ఎవడో పట్టించుకోవట్లా. సో, ఖచ్చితంగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. రావణాసురుడు కుమారుడు ఇంద్రజిత్ లక్ష్మణుడికి అల్లుడే కానీ చంపేస్తాడు. ఇంద్రుడిని ఓడించిన మేఘనాథుడు అంటే ఇంద్రజిత్ రణరంగంలో అడుగు పెడతాడు. ఇంద్రజిత్ మొదట లక్ష్మణుడు లక్ష్యంగా అయితే చేసుకుని యుద్ధం అయితే స్టార్ట్ చేస్తాడు. ఇంద్రజిత్ ఆటలైతే అస్సలు సాగు. తర్వాత ఇంద్రజిత్ నాగాస్త్రం వేస్తాడు. రాముడు లక్ష్మణుడు అయితే మర్చిపోతాడు. ఇక ఇంద్రజిత్ ఈయన రావణుడి పెద్ద కుమారుడు. వాస్తవానికి ఇంద్రజిత్ పేరు మేఘనాథుడు. మేఘాల్లో మాయలు చేస్తూ యుద్ధం చేయడం ఇతని ప్రత్యేకత. అయితే ఈయన ఇంద్రజిత్ అని అయితే పేరు రావడానికి ఒక కథ కూడా ఉంది. మేఘనాథుడు ఎంతో శక్తి గలవాడు. ఇతను తన తండ్రి రావణాసుడితో కలిసి ఇంద్రునితో యుద్ధం చేస్తాడు. అయితే ఇక్కడ మనకి తెలియాల్సింది ఏంటంటే, సో మేఘనాథుడిని ఓడించింది ఇంద్రజిత్. సో అందు గురించి ఎలాగని కూడా పిలుస్తాడు. అయితే రావణాసుడిని ఇంద్రజిత్ అయితే చిత్తుగా ఓడిస్తాడు. మామూలుగా కాదు, చిత్తుగా అయితే ఓడిస్తాడు. చిత్తుగా ఇక ఇంద్రుడిని ఓడించి బంధిస్తాడు. దీంతో మేఘనాథుడికి కోపం వస్తుంది. మా నాన్ననే బంధిస్తావని కోపానికి గురై అవుతాడు. సో తర్వాత మేఘనాథుడు మాయ చేసి ఇంద్రునితో యుద్ధానికి పూనుకుంటాడు. తర్వాత ఇంద్రుడిని ఓడించి బంధిస్తాడు. తన తండ్రి రాక్షస సామ్రాజ్యానికి ఇంద్రుడిని లాక్కొని వెళ్తాడు. సో అయితే బ్రహ్మ వేడుకోవడంతో ఇంద్రుని వదిలిపెడతాడు. ఇక మేఘనాథుడు అలా మేఘనాథుడిని ఇంద్రుని ఓడించడంతో ఇంద్రజిత్తుగా అయితే మారాడు. సో ఇంకా ఇంద్రజిత్ నాగాస్త్రం వేస్తాడు. వెంటనే ఇంద్రజిత్ రణంలోకి అడుగు పెడతాడు. ఇంద్రజిత్ మొదట లక్ష్మణుని లక్ష్యంగా చేసుకుని యుద్ధం స్టార్ట్ చేస్తాడు. ఇంద్రజిత్ ఆటలు అయితే సాగో. తర్వాత ఇంద్రజిత్ నాగాస్త్రం వేస్తాడు. దీంతో రాముడు లక్ష్మణుడు స్పృహ కోల్పోతారు. అయితే హనుమంతుడు మూలికల ద్వారా బతికించేస్తాడు. తర్వాత శ్రీరాముడు లక్ష్మణుడు ఇంద్రజిత్తుని చిత్తుగా అయితే చేస్తూ ఉంటారు. సో ఇక దీంతో ఇంద్రజిత్ ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పుడే మాయ సీతను అయితే సృష్టిస్తారు. సీతాదేవిని అయితే అంటే మాయగా సృష్టిస్తారు. తన మాయలను ప్రదర్శించాలనుకుంటాడు. అక్కడికక్కడే మాయ స్మితనైతే ఈ సీతాదేవి గారిని సృష్టించి శ్రీరాముని బెదిరిస్తాడు. ఆ మాయ సీతను కూడా శ్రీరాముడు కళ్ళెదుటే చంపేస్తాడు. రాముడు దుఃఖసాగరంలో మునిగిపోతాడు. అయితే శ్రీరాముడికి లక్ష్మణుడికి అసలు విషయం తెలిసి వారు మళ్ళీ యుద్ధానికైతే సిద్ధమవుతారు. సో అలాగా యాగం చేయాలని వెళ్తాడు. ఇక శ్రీరాముడికి లక్ష్మణుల నుంచి తప్పించుకోవాలంటే తను మరిన్ని శక్తులు పొందాలని అయితే ఇంద్రజిత్ భావిస్తాడు. అందుకే యాగం చేయాలని అయితే వెళ్తాడు. ఆ యాగం పూర్తయితే అతను మరింత శక్తివంతుడు అవుతాడు. ఈ విషయం విభీషణుడికి శ్రీరాముడికి చెప్తాడు. యజ్ఞాన్ని భంగం చేయాలని అయితే తలపిస్తాడు లక్ష్మణుడు. చివరికి యాగాన్ని అయితే భంగం చేస్తారు. సో శేషనాగుడిపై కుమార్తెను అయితే చేసుకుంటాడు. అయితే ఇంద్రజిత్కు ఒక శాపం ఉంటుంది. గతంలో ఒక మునీశ్వరుని ఇంద్రజిత్ బాధిస్తాడు. ఈ బాధించడం కూడా మామూలు కాదు. అందు గురించే బాధించిన తర్వాత ఆయన కూడా శపిస్తాడు. నీకు పాములకు ప్రభు అయిన వ్యక్తి వల్ల మరణం ఉంటుందని అయితే చెప్తాడు. అయితే ఇంద్రజిత్ ఇతనికి పరిష్కారం ఏంటని ఆలోచించి సర్పలోకానికి రాజైన శేషనాగుడిపై విజయం సాధించి ఆయన కుమార్తెను అయితే పెళ్లి చేసుకుంటాడు. వరుసగా అల్లుడైన అంటే ఇక లక్ష్మణుడు ఆదిశేషుడికి సంబంధించిన వ్యక్తే కాబట్టి అతను తనను చంపాడని భావిస్తాడు ఇంద్రజిత్. అలా మేఘనాథుడు లక్ష్మణుడికి వరుసగా అల్లుడే అయినా చివరికి లక్ష్మణుడి చేతులు అయితే మేఘనాథుడు ప్రాణాలు కోల్పోతాడు. అయితే శ్రీరాముడు ఆదేశించడంతో మేఘనాథుడిని వధించడానికి బయలుదేరతాడు లక్ష్మణుడు. ఇలా మళ్ళీ లక్ష్మణుడు ఇంద్రజిత్తుతో పోరాడతాడు. ఇంద్రజిత్ పైకి ఐంద్రస్తాన్ని లక్ష్మణుడు ప్రయోగిస్తాడు. దాంతో ఇంద్రజిత్ తల తెగబడుతుంది. సో మొండెం మరోవైపుకు పడుతుంది. ఇంద్రజిత్ భారీకాయం భూమిపై పడటంతో ఆ ప్రాంతం అంతా కంపించిపోతుంది. అలా లక్ష్మణుడు ఇంద్రజిత్తుని చిత్తుగా అయితే ఓడించాడు. సో ఇది ఈరోజు టాపిక్ అయితే. సో ఈ కథ మీలో ఎంతమందికి తెలుసో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.